రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫామ్. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ గేదెలన్నీ మన ఫామ్ మహాలక్ష్మి డైరీ ఫామ్ కొత్త ఫామ్లోనున్నాయండి. కొత్త ఫామ్ అనేది కర్నాల్లోని కాష్వా రోడ్లో ఉన్నాయి. ఈ కొత్త ఫామ్లో ఏంటంటే మనం ఈ బఫల్లోస్తో పాటు కౌసు, హెచ్ఎఫ్, జెర్సీ, సాయివాల్, రాఠీ, రెడ్ సింధీ, తార్పార్కర్, కాన్క్రేజ్, గిర్, హర్యాన్వి అన్ని రకాల ఆవులుతో పాటు ఈ ముర్రా కూడా పెడతాం. నిన్న నేను మీకు ఏదైతే వీడియోలో చూపించానో అది మన పాత ఫామ్ అండి. ఆ పాత ఫామ్ అనేది ఏంటంటే ఓల్డ్ సిటీలో ప్రేమ్ నగర్లో ఉంది. అక్కడ ఓన్లీ బఫల్లోసే ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపించే ఈ బఫల్లోస్ అన్నీ మన కాచ్వా రోడ్లో కొత్త ఫామ్లో ఉన్నవండి. అన్నీ ఫస్ట్ లాక్టేషన్వి, సెకండ్ లాక్టేషన్వి ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ నుంచి కొంతమంది ఫార్మర్స్ అయితే వచ్చారండి ఈ గేదెల్ని కొనుగోలు చేయడానికి. అయితే వాళ్ళకి చూపిస్తా ఈ గేదెల వీడియో అనేది తీసి మీతో కూడా పంచుకుందామని నేను పెట్టాను. అయితే నల్గొండ నుంచి ఒక రైతు అక్కడ కొన్ని గేదెలు, కొన్ని మేల్ బఫెల్లో అయితే కొనుగోలు గేదెలు, ఒక ఆవు, ఆయన మాటల్లోనే మనం విందాం ఆయన అనుభవం ఇక్కడ మహాలక్ష్మి మేల్ బఫెల్లో ఎలా ఉన్నదని కొనుగోలు చేయడం జరిగింది. వినండి సార్. हाँ नमस्ते सर, विक्रम सर। नमस्ते सर। कैसा है? अच्छा है सर। सर आपने कल बफेलो लिया था, आज आ गया सारा लोडिंग कर रहे हैं। यस सर, लोडिंग कैसा लगा आपको? నాకు మంచిగా అనిపించింది. మొత్తం నేను తీసుకున్న గేదెల్లో అవి 2 గేదెలు, ఇది ఒకటి 3, 4 ఇవి వచ్చేతలికి దగ్గరగా 20 లీటర్ల దాకా ఇస్తున్నాయండి. 20 లీటర్లు ఇస్తున్నాయి. తర్వాత అవి తీసుకున్నానండి. ఇంకా హౌ మెనీ బఫెలో యు పర్చేస్డ్? 13 తీసుకున్నాను. 1 मेल, 1 मेल, 13 बफेलो, 1 मेल, 1 गाय, 1 काउ। ओके, दिखाइए सर, इसका कितना मिल्क है आपका? 20 यस। ऐसे चेक किया आपने 2-3 टाइम? 3 टाइम चेकिंग करता है। मिल्क किया। इसका कितना है भैंस का? इसका भैंस का कितना मिल्क है? ఇది 18 to 20। ओके, 18 to 20। అది 18 to 19। 18 to 19। बहुत अच्छा। चलिए सर, दोनों का वहाँ चलते हैं। लोड ट्रक आ गया आपका, उसके पास में चलते हैं। यस सर, बात करते हैं। ये देखिए सर, इनका लोड आ गया, लोड आ गया, ट्रक आ गया। వచ్చింది सर, 32 फीट का 32 बड़ा ट्रक, 14 फीट वाला। यस सर। ये भैंस देखिए इनका, जबरदस्त भैंस। हाँ जबरदस्त सर। ఇది 16 to 18 లీటర్స్। 18 लीटर रेडी। बहुत अच्छे, बहुत सुंदर। ये रखिए यहाँ रखिए, अभी दो मेडिसिन होगा। सर देखिए ट्रक आपका। हाँ देखिए सर, ऊपर मैट लग गया। मैट कितना था भैया? 16 मैट है, 16 मैट हो गया। 16 मिनट है। वो राशन लग गया इनका आपका, ये सब इसमें लोड हो जाएगा। ये बड़ा ट्रक है पूरा 32 फीट का। ये सब लोडिंग चल रहा है, तैयार हो रहा है पूरा बड़ा ट्रक। बड़ा वाला सर। ये भैया के साथ जाएगा दोनों, लेबर वाला। मैं देखिए अभी खाली हो गया नीचे से। हाँ नीचे प्योर मुर्रा, टॉप क्वालिटी, ब्लैक गोल्ड। महालक्ष्मी डेयरी फार्म लोडिंग के लिए तैयार हो गया सब। वैसे एक पाड़ा लिया इन्होंने। सर आप अपने आप बनाइए, बोलिए भैंसों के साथ साथ पास जाके तेलुगु में बोलिए हर एक भैंस के बाद। वो रहने देती है। ఈ వచ్చేసరికి 18 నుంచి 20 లీటర్లు ఇస్తున్నాయండి. ఈ రెండు వచ్చేసరికి 18 నుంచి
19, 20, 21 కూడా ఇస్తుంది ఈ రెండు వచ్చేసరికి. అవి ఒక్కొక్కటి వచ్చేసరికి 6, 7, 8 ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీలో ఇస్తుంది. అది వచ్చేసేసరికి మేల్ బఫెలో అండి అది. తర్వాత ఇది వచ్చేసేసరికి 19 లీటర్లు ఇస్తుందండి ఒక రోజు మీద. అది వచ్చేసరికి 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుందండి నెక్స్ట్ డే. सर क्या सजेशन रहता है आपका कस्टमर्स के लिए, क्या रिव्यू देंगे आप हमें? మహాలక్ష్మి డైరీ ఫామ్లో నాకు తెలిసి అయితే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు. క్వాలిటీ బఫెలోస్ ఉన్నాయి. రూపాయి ఎక్కువైనా సరే, అంటే రేటు ఎక్కువ అనుకోకుండా ఇక్కడ తీసుకుంటే మంచి మిల్కింగ్ ఇచ్చే గేదెలను తీసుకోవడానికి అవకాశం ఉంది. నేనైతే దాన్నే సెలెక్ట్ చేసుకున్నాను. రేట్ ఎక్కువైనా సరే నేనైతే సాటిస్ఫై ఫీల్ అయితే వెళ్తున్నాను. అక్కడ హైదరాబాద్ కన్నా కూడా నాకు ఇక్కడ తీసుకుని వెళ్తానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది, సాటిస్ఫైడ్గా ఉంది. सर थैंक यू. థ్యాంక్ యూ. नवीन सर नमस्ते. हाँ सर, सर कहाँ से आए आप? मैं तेलंगाना से, तेलंगाना यादाद्री से। भुवनगिर डिस्ट्रिक्ट। सर आए हमारे पास HF लेने. आज इन्होंने 9 HF गाय लिया है. कैसा रहा सर हमारा अनुभव आपके साथ? अच्छा है. अच्छा कैसा क्वालिटी मिला? हाँ मंచి क्वालिटी है. इनका कल लोडिंग करेंगे हम. आज विक्रम सर का लोडिंग कर रहे हैं बफेलो. हाँ, कल yes, नवीन सर का लोडिंग करेंगे. परचेज हो गया है. 25 कल डॉक्यूमेंट्स बना के. డాక్యుమెంట్స్ ठीक है, बहुत बहुत थैंक यू सर. जल्दी मिलते हैं आपसे. థ్యాంక్ యూ సార్. ओके.